Hello everybody, this is Sarchandra and you are watching your favorite channel Solve Math with Sir. ఈ రోజు వీడియోలో మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఆ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ ఏంటో చూసేద్దాం ఒకసారి. సో ఈ ప్రాబ్లంలో ABCD is a trapezium and the two diagonals AC and BD intersects at O. Then show that AO by BO is equal to CO by DO అని ప్రూవ్ చేయాలి. ఒకసారి మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. మనం డయాగ్రామ్ తీసుకుందాం. ఒక సో ట్రెపీజియం అంటే మీకు తెలుసు, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి అండ్ అదర్ పెయిర్ మేబీ ఆర్ మే నాట్ బి ప్యారలల్. కాబట్టి అలాంటి ఒక ట్రెపీజియం తీసుకుందాం మనం. సో ఇందులో ఉన్నటువంటి ABCD, ఈ ట్రెపీజియంలో టూ డయాగ్నల్స్ కర్ణాలు అంటాం మనం. ఈ కర్ణాలు AC అండ్ BD. ACBD రెండు ఇంటర్సెక్ట్ చేసిన పాయింటే O. మనం ప్రూవ్ చేస్తుంది ఏంటంటే AO బై BO ఈజ్ ఈక్వల్ టు CO బై DO అని ప్రూవ్ చేయాలి. మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నంతసేపు మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తాం. మనం ప్రతి ప్రాబ్లం కూడా ఒక ప్యాటర్న్ వస్తుంది. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, ఏవైనా ఒక టూ ఈక్వాలిటీస్ మనం టూ రేషియోస్ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ముందర టూ రేషియోస్కి సంబంధించి ఒక కామన్ రేషియో అనేటువంటిది టూ ఈక్వేషన్స్లో మనకి కనబడుతుంది. సో టూ ఈక్వేషన్స్ వస్తాయి. టూ ఈక్వేషన్స్లో కూడా ఏదో ఒక సైడ్ ఈక్వల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మిగిలిన టూ సైడ్స్ మనం ఈక్వల్ చేస్తాం. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా మనం ఏం చేద్దామంటే థేల్స్ థియరం అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. మనం థేల్స్ థియరం ఎప్పుడైతే అప్లై చేసాం మనకి రేషియోస్ ఈక్వాలిటీ మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం అందులో ఏదైతే కామన్గా ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ ఈక్వాలిటీని ప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మనం AO బై BO ఈజ్ ఈక్వల్ టు CO బై DO అని ప్రూవ్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డయాగ్రామ్ నుంచి మనం టూ ట్రయాంగిల్స్ని సెలెక్ట్ చేసుకుందాం. మనం టూ ట్రయాంగిల్స్ ఎలా ఉండాలంటే ఆ టూ ట్రయాంగిల్స్లో ఒక కామన్ సైడ్ ఉండాలి. అలాంటి ట్రయాంగిల్స్ మనం రెండింటిని సెలెక్ట్ చేసుకుందాం. సో కామన్ సైడ్ ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ఇందులో మనకి చాలా వస్తాయి. అయితే అందులోంచి మనం సెలెక్ట్ చేసుకోబోయేటువంటిది ABD ఒక ట్రయాంగిల్, అలాగే ACD ఒక ట్రయాంగిల్. ఈ టూ ట్రయాంగిల్స్ని కనుక మీరు బాగా గమనిస్తే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మనకి ఏంటంటే ఆల్రెడీ దీనికి కామన్ సైడ్ ఉంది, దట్ ఈజ్ AD. అలాగే మనం ఏవైతే ప్రూవ్ చేయాలనుకున్నామో AO బై BO ఈజ్ ఈక్వల్ టు CO బై DO అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఆ పార్ట్స్ కూడా ఈ ట్రయాంగిల్లో వస్తాయి. సో మనం ABD ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో BD సైడ్లో అంటే BD డయాగ్రామ్లో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి. మధ్యలో O ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి BO అండ్ DO. అలాగే ADC ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనకి AC అనే సైడ్లో మనకి టూ పార్ట్స్ కనిపిస్తాయి. మనకి AO అండ్ OC, దట్ మీన్స్ CO. అందుకోసం మనం ఈ టూ ట్రయాంగిల్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అయితే థేల్స్ థియరం అప్లై చేయాలంటే మనకి బాగా అవసరమైన విషయం ఏంటి, ఒక ట్రయాంగిల్ అవసరం, అలాగే ఒక సైడ్కి ప్యారల్గా డ్రా చేసిన ఒక లైన్ అవసరం. అయితే టూ ట్రయాంగిల్స్లో ప్యారల్ సైడ్ అనేది ఎక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ టూ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్న O నుంచి పాస్ అయ్యే ఒక ప్యారల్ లైన్ తీసుకుందాం మనం. సో ఆ ప్యారల్ లైన్ ఈ ట్రెపీజియాన్ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్స్ని మనం E అండ్ F అని అందాం. ఓకే, ఇప్పుడు ఇందులోంచి మనం ఫస్ట్ ABD ట్రయాంగిల్ని సెపరేట్ చేసి చూద్దాం మనం. ఓకే, ABD ట్రయాంగిల్ మనం చూసినప్పుడు ఇందులో D అనేది వెర్టెక్స్ అవుతుంది. EO ఈజ్ ఎ ప్యారల్ లైన్ విచ్ ఈజ్ ప్యారల్ టు ఎ సైడ్ AB ఇన్ దిస్ ట్రయాంగిల్. ఎప్పుడైతే ఒక లైన్ ప్యారల్గా ఉందో ఒక సైడ్కి మనం వెంటనే థేల్స్ థియరం మనం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనం అప్లై చేయొచ్చు. సో వెంటనే మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని అప్లై చేసినప్పుడు వెర్టెక్స్ నుంచి మనం రేషియోస్ రాసుకుంటామనే విషయం మీకు తెలిసిందే. సో వెర్టెక్స్ ఇక్కడ D కాబట్టి మన రేషియోస్ రాద్దాం చూడండి ఒకసారి. DE బై EA ఈజ్ ఈక్వల్ టు DO బై OB. దీనికి మనం ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ మన సెకండ్ ట్రయాంగిల్ చూద్దాం. మనం ACD ఆర్ ADC. సో ఈ ట్రయాంగిల్ కూడా మనం సెపరేట్ చేసి పక్కన పెడదాం. సో ఈ ట్రయాంగిల్ చూసినప్పుడు మనకి వెర్టెక్స్ ఏ దగ్గర ఉంది అండ్ ప్యారల్ లైన్ చూస్తే
ఈ. అయితే ఈ ట్రయాంగిల్ మనకి రివర్స్ పొజిషన్లో ఉంది. సో ఏ పొజిషన్లో ఉన్నా సరే మనం వెర్టెక్స్ నుంచి రేషియోస్ రాయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ వెర్టెక్స్ ఏ దగ్గర ఉంది. సో రేషియోస్ రాద్దాం మనం. సో రేషియోస్ రాసినప్పుడు మనం కింద స్టార్ట్ చేస్తాం మనం. సో ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై ఓసి. దీనికి మనం సెకండ్ ఈక్వేషన్ ఇద్దాం మనం. సో సెకండ్ ఈక్వేషన్ ఇచ్చే ముందర ఒక్కసారి మనం ఫస్ట్ ఈక్వేషన్ని చూద్దాం మనం. సో మనం ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రాసే ముందర రెండిట్లో కూడా ఒక కామన్ పార్ట్ ఉండాలి మనం అనుకుని ఈ ప్రయత్నం మొదలుపెట్టాం మనం. కామన్ పార్ట్స్ ఏమన్నాయో చూద్దాం మనం. ఫస్ట్ ఈక్వేషన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే డిఈ బై ఈఏ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ ఏఈ బై ఈడి వచ్చింది. చూస్తే రెండు కూడా ఒకే సైడ్లో పార్ట్స్, కానీ ఆర్డర్ చేంజ్ అయింది. దట్ మీన్స్ న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెకండ్ ఈక్వేషన్ ఇవ్వకుండా దీన్ని వీటి రెసిప్రోకల్స్ తీసుకుందాం. ఎప్పుడైతే మనం రెసిప్రోకల్స్ తీసుకున్నామో అప్పుడు ఏమొస్తుందంటే డిఈ బై ఈఏ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఓఏ అని వస్తుంది మనకి. ఇప్పుడు దీనికి మనం సెకండ్ ఈక్వేషన్ ఇద్దాం మనం. సో రెండు ఈక్వేషన్స్ని మీరు పక్క పక్కన పెట్టి మీరు చూసినట్టయితే అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఈ బై ఈఏ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్స్ రెండు మనం ఈక్వల్ చేయొచ్చు. సో రైట్ హ్యాండ్ సైడ్స్ని మనం ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం మనం. సో డిఓ బై ఓబి ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఓఏ. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ పంపిద్దాం మనం. అంటే న్యూమరేటర్లో ఏముంది, ఓకే, డిఓ. కాబట్టి డిఓని అటు పంపిద్దాం, అలాగే ఓఏని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మనకి ఇచ్చిన ట్రెపీజియాన్ని లోంచి కామన్ సైడ్ ఉన్నటువంటి 2 ట్రయాంగిల్స్ని తీసుకుని దాంట్లో ఒక ప్యారలైన్ మనం తీసుకుని థేస్ థియరం అప్లై చేసినప్పుడు మనకి చాలా ఈజీగా రిజల్ట్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది కన్స్ట్రక్షన్ అనేసరికి చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్తో పని లేదు. సో ఒక మెథడ్ ఫాలో అయిపోతే మనకి మార్క్స్ ఈజీగా వచ్చేటువంటి ప్రాబ్లం కన్స్ట్రక్షన్ ప్రాబ్లం. ఇక్కడ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ 7.2 సెంటీమీటర్స్ ఇన్ ద రేషియో 5:3 అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నింటికన్నా ముందర మనం ఏం చేద్దామంటే అసలు ఒక ప్యారలైన్స్ డ్రా చేయడానికి మనకు అవసరమైనటువంటివి సెట్ స్క్వేర్స్. మన జామెట్రీ బాక్స్లో ఎప్పుడు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనం ఇంకా దాన్ని పట్టించుకోము. సెట్ స్క్వేర్ అనేది ఉందనే విషయం కూడా మనకి. సో కన్స్ట్రక్షన్ చేసే ముందర సెట్ స్క్వేర్ని ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం. సో సెట్ స్క్వేర్ యొక్క ఉపయోగాలు మనకి 2 రకాలు. మొట్టమొదటిది ఇచ్చిన లైన్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయడం, అలాగే ఇచ్చిన లైన్కి ఏదైనా ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ ప్యారలైన్ డ్రా చేయడం. సో ఈ రెండింటి విషయంలో మనం సెట్ స్క్వేర్ని ఉపయోగిస్తాం. సెట్ స్క్వేర్ మీరు చూసినట్టయితే సెట్ స్క్వేర్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మన జామెట్రీ బాక్స్లో 2 ఉంటాయి మనకి. అందులో 2 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేసరికి ఒక రైట్ యాంగిల్ ఉంటుంది, రైట్ యాంగిల్ వెర్టెక్స్ ఉంటుంది, దానికి ఆపోజిట్ ఉన్న హైపోటెన్యూస్ అవుతుంది. దట్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ద ట్రయాంగిల్. సెట్ స్క్వేర్లో మనకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్స్ ఏంటంటే పర్పెండిక్యులర్ ఎడ్జెస్. ఈ పర్పెండిక్యులర్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా ఉపయోగం. కన్స్ట్రక్షన్లో మనకు ఉపయోగపడే పార్ట్స్ ఇవి. సో ఈ రైట్ యాంగిల్ అనేటువంటి ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం పర్పెండిక్యులర్ కానీ లేదా ప్యారలైన్స్ కానీ మనం డ్రా చేస్తాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక లైన్ తీసుకున్నాం, అలాగే ఒక పాయింట్ తీసుకున్నాం. ఒక పాయింట్ తీసుకుని ఇప్పుడు దీనికి లైన్కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయడానికి ట్రై చేస్తాం. మనకి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, ఒక సెట్ స్క్వేర్ డ్రా చేసేటప్పుడు, ఒక సెట్ స్క్వేర్ యూజ్ చేసేటప్పుడు దాని పర్పెండిక్యులర్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం కన్స్ట్రక్షన్ చేసే వరకు ఉండాలి. అంటే ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ మనం ఏ లైన్ అయితే బేస్ చేసుకుంటున్నామో ఆ లైన్ మీద ఉండాలి. ఫస్ట్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ బేస్ చేసి మనం ఏ లైన్ మీద బేస్ చేసుకుంటున్నామో ఆ లైన్ మీద ఉండాలి. సెకండ్ ఎడ్జ్ మనం డ్రా చేసేటువంటి ఏదైనా ఒక పాయింట్ ఉన్నట్టయితే ఆ పాయింట్ డైరెక్షన్లో కానీ, ఆ పాయింట్ టువర్డ్స్ దట్ పాయింట్ కానీ, లేకపోతే మనం పర్పెండిక్యులర్ డ్రా చేసినట్టయితే ఆ
కరెక్ట్గా పాయింట్ మీద కానీ ఉండాలి. ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ చేసేది ఏంటంటే సెట్ స్క్వేర్ తీసుకున్నాం. సెట్ స్క్వేర్ తీసుకుని దాని ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ లైన్ మీద ఉండేట్టుగా చూస్తున్నాం. మనం ఫస్ట్ లైన్ మీద ఆ ఎడ్జ్ సెట్ అయింది అని నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు సెకండ్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ని మనం ఆ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎప్పుడైతే ఎడ్జ్ లైన్ తోటి కోయిన్సైడ్ అవుతుందో, అలాగే పాయింట్ సెకండ్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ మీద ఉందో, అప్పుడు మనం ఆ పాయింట్ నుంచి పాస్ అవుతూ మనం ఆ లైన్ మీదకి ఒక లైన్ డ్రా చేస్తే మనం డ్రా చేసిన లైన్ గివెన్ లైన్కి పర్పెండిక్యులర్ అవుతుంది అన్నమాట. ఇది సెట్ స్క్వేర్ ఉపయోగించి పర్పెండిక్యులర్ డ్రా చేసేటువంటి విధానం. ఈసారి ప్యారలైన్స్ చూద్దాం. ఇది కొద్దిగా చూడడానికి కాంప్లికేట్గా అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెట్ స్క్వేర్లో పర్పెండిక్యులర్ ఎడ్జెస్ తోటి మాత్రమే మనకి పని. నాన్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఏదైతే మనం హైపోటెన్యూస్ అనుకుంటున్నామో, కర్ణం అనుకుంటున్నామో, ఆ కర్ణంతో మనకి ఏమాత్రం పని లేదు. కాబట్టి కర్ణం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కన్స్ట్రక్షన్ చేసే ప్లేస్ వైపుకి దాని డైరెక్షన్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. మనం ఈ స్ట్రైట్ లైన్ తీసుకుని ఈ స్ట్రైట్ లైన్కి ఆ లైన్ మీద లేనటువంటి ఏదైనా ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ మీద నుంచి మనం పాస్ అయ్యేటువంటి ఒక ప్యారల్ లైన్ డ్రా చేద్దాం మనం గివెన్ లైన్. ముందుగా మీరు చేయాల్సిన పని ఫస్ట్ సెట్ స్క్వేర్ తీసుకోండి. ఫస్ట్ సెట్ స్క్వేర్ తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇందాకే చెప్పాను, ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ గివెన్ లైన్ మీద ఉండాలి. రెండో పర్పెండిక్యులర్ ఎడ్జ్ టువర్డ్స్ ద పాయింట్, ఫేసింగ్ టువర్డ్స్ ద పాయింట్, ఆ పాయింట్కి ఫేస్ చేసి ఉండాలి. ఇది ఫస్ట్ సెట్ స్క్వేర్ వాడేటువంటి విధానం. సో ఫస్ట్ సెట్ స్క్వేర్ మనం ఇలాగా పొజిషన్లో మనం సెట్ చేసుకుని ఉంచుకోవాలి. సెకండ్ సెట్ స్క్వేర్ తీసుకోండి. ఈసారి సెకండ్ సెట్ స్క్వేర్ తీసుకుని సెకండ్ సెట్ స్క్వేర్ని ఎలా సెట్ చేసుకోవాలంటే, ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ మనకి ఫస్ట్ సెట్ స్క్వేర్ తీసుకున్నాం కదా, ఫేసింగ్ టువర్డ్స్ ద పాయింట్, పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్కి ఇది జాయిన్ అయిపోవాలి, కోయిన్సైడ్ అయిపోవాలి. సెకండ్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ అనేది మనం ఏ పాయింట్కి అయితే ప్యారల్ డ్రా చేస్తున్నామో, ఏ పాయింట్ నుంచి పాస్ అయ్యే ప్యారల్ డ్రా చేస్తున్నామో ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇలాగ చూడండి, చాలా జాగ్రత్త చూడండి. ఏమీ లేదు, రెండు సెట్ స్క్వేర్ చేసే విధానం. రెండు సెట్ స్క్వేర్ చేసేటప్పుడు పర్పెండిక్యులర్ ఎడ్జ్కి ఫస్ట్ సెట్ స్క్వేర్ పర్పెండిక్యులర్ ఎడ్జ్కి జాయిన్ చేసేయాలి. సెకండ్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ అనేది సరిగ్గా పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ సెట్ స్క్వేర్ని, సెకండ్ సెట్ స్క్వేర్ని. వాటి పొజిషన్స్ ఏం చేంజ్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి అని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ పాయింట్ నుంచి పాస్ చేస్తూ ఆ పర్పెండిక్యులర్ ఎడ్జ్ త్రూ దట్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఆఫ్ సెకండ్ సెట్ స్క్వేర్ మనం ఒక లైన్ని డ్రా చేస్తే, అలాగే ఇప్పుడు ఫస్ట్ సెట్ స్క్వేర్తో పని లేదు, మనకి తీసేద్దాం. సెకండ్ సెట్ స్క్వేర్ లేదా మనం స్కేల్ కూడా ఉపయోగించుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఒక లైన్ వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం మనం స్కేల్ అయినా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఒక స్కేల్ తీసుకుని కానీ లేకపోతే అదే సెట్ స్క్వేర్ యూజ్ చేసి కానీ మనం ఈ లైన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే గివెన్ లైన్ అండ్ దిస్ లైన్, మనం డ్రా చేసిన లైన్, ఈ రెండు కూడా ప్యారల్గా ఉంటాయి. సో ఈ ఎక్సైజ్లో ఉన్నటువంటి లాస్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. ఇది కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇందులో ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుని దాన్ని 7.2 సెంటీమీటర్ లెంత్ తీసుకుని దాన్ని 5:3 రేషియోలో డివైడ్ చేయమని ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో 5:2 రేషియోలో డివైడ్ చేసేటప్పుడు మనం దాని లెంత్ని 5:3 మీన్స్ 8 పార్ట్స్ చేయాలి. సో దాని లెంత్ని 7.2ని 8 పార్ట్స్ చేస్తే 1.9, 7.2/9, దట్ మీన్స్ 8 = 0.9 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ 5 పార్ట్స్ కాబట్టి ఇందులో ఫస్ట్ లైన్ సెగ్మెంట్, సో 5 × 0.9 is 4.5 centimeters, and second part is 3 units, that means 3 × 0.9 is 2.7 centimeters. సో మనం ఈజీ క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. అయితే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసి దాన్ని డివైడ్ చేయకూడదు. మనం నేర్చుకున్నటువంటి బేసిక్ ప్రపోర్షనల్ థియరం యొక్క అప్లికేషన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాము. ఎలా చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేద్దాం. సో ఒక లైన్ సెగ్మెంట్ AB = 7.2 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక లైన్ సెగ్మెంట్ మనం డ్రా చేద్దాం. సో ఒక రోలతోటి మనం డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏబీకి డౌన్వర్డ్ డైరెక్షన్లో, సో ఏబీకి కింది వైపుగా ఏ నుంచి స్టార్ట్ చేసి ఏఎక్స్ అనేటువంటి ఒక రేని డ్రా చేద్దాం. మనం రేని డ్రా చేసిన తర్వాత మన టోటల్గా మనకి 5:3 మీన్స్ 5 + 3 8 పార్ట్స్.
మనం ఏఎక్స్ ఏం చేద్దామంటే 8 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. మనం 8 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలి? సో స్టార్టింగ్ ఫ్రమ్ ఏ నుంచి మొదలుపెట్టి 8 ఈక్వల్ పార్ట్స్ బై డ్రాయింగ్ ఆర్క్స్ విత్ కాన్స్టెంట్ రేడియస్. సో ఒకే రేడియస్ తీసుకుని ఏ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం ఈ ఏఎక్స్ మీద 8 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. సో కంపాస్ తీసుకుందాం విత్ స్మాల్ మెజర్మెంట్ 1 సెంటీమీటర్ ఆర్ 1.5 సెంటీమీటర్ తోటి మనం కాన్స్టెంట్ మెజర్మెంట్, ఆ మెజర్మెంట్ మారకుండా ఫస్ట్ ఏ నుంచి ఒక ఆర్క్ తోటి ఏఎక్స్ని కట్ చేసినట్టయితే ఇంటర్సెక్టింగ్ పాయింట్ A1 అవుతుంది. ఇలాగే నెక్స్ట్ వచ్చిన ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ సేమ్ రేడియస్ చేంజ్ చేయమని చెప్పేసి ఇందాక అనుకున్నాం మనం. మరలా ఇంకోసారి ఇంకొక ఆర్క్ డ్రా చేద్దాం. వచ్చేటువంటి ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి మరలా ఇంకో ఆర్క్, ఇలాగా 8 ఆర్క్స్ మనం డ్రా చేద్దాం. ఇలా 8 ఆర్క్స్ డ్రా చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రతి ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం A1, A2, A3, A4, A5, A6, A7 అండ్ A8 అని అనుకున్నాము. ఇలా అనుకున్న తర్వాత మనం చేయాల్సిన ఏంటంటే లాస్ట్ పార్ట్ని, దట్ మీన్స్ A8 లాస్ట్ పాయింట్ని మనం B తోటి జాయిన్ చేద్దాం. లాస్ట్ పాయింట్ని B తోటి జాయిన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఫామ్ చేస్తాం మనం. సో ఆ ట్రయాంగిల్ ఏంటంటే A8 B ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసి ఆ ట్రయాంగిల్లో మనకి ఇచ్చిన AB అనేది ఒక సైడ్, దాన్ని మనం 5:3 రేషియోలో డివైడ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇది కాకుండా A8 అనేటువంటి ఇంకొక సైడ్ తీసుకొని దాన్ని 5:3 రేషియోలో డివైడ్ చేసే రకంగా ఒక ప్యారలైన్ మనం డ్రా చేయగలిగితే, సో 5:3 కాబట్టి A5 నుంచి మనం ఒక ప్యారలైన్ డ్రా చేయాలి మనం. దేనికి? A8Bకి. కాబట్టి ముందు మనం ఏం చేస్తాం, కలుపుతాం. A8Bని మనం డ్రా చేసిన తర్వాత ఇప్పుడు 5:3 కాబట్టి A5 పాయింట్ నుంచి A8Bకి ప్యారలైన్ డ్రా చేయాలి. ప్యారలైన్ ఎందుకు డ్రా చేయాలంటే మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరం మనం నేర్చుకున్నాం కాబట్టి అందులో A8Bకి ప్యారలైన్ డ్రా చేయగలిగితే ఈ సైడ్ ఏ రేషియోలో అయితే, దట్ మీన్స్ A8 5:3 రేషియోలో డివైడ్ అవుతుంది కాబట్టి మిగిలిన సెకండ్ సైడ్ కూడా అదే రేషియోలో డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ AB కూడా 5:3 రేషియోలో డివైడ్ అవుతుంది. కాబట్టి మనం A8Bకి ఒక ప్యారలైన్ A5 నుంచి AB మీదకి డ్రా చేయబోతున్నాం. సో ప్యారలైన్ అనగానే మళ్ళీ మనకు గుర్తు రావాల్సిన విషయం సెట్ స్క్వేర్స్. సో 2 సెట్ స్క్వేర్స్ రెడీగా పెట్టుకోండి. సో ఫస్ట్ సెట్ స్క్వేర్ తీసుకోండి. ఫస్ట్ సెట్ స్క్వేర్ తీసుకుని ఇలా చూపించిన రకంగా మీరు దాని ఫస్ట్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ని A8B మీద పెట్టండి. సెకండ్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఫేసింగ్ టువార్డ్స్ A5 అనే పాయింట్ నుంచి మనం ప్యారలైన్ డ్రా చేయాలి. అంటే A5 వైపు దాని ఫేస్ ఉంచేలా చూడండి, దాని ఎడ్జ్ ఉండేలా చూడండి. సో మనకు ఆ డయాగ్రామ్లో మీకు హైలైట్ చేయడం జరుగుతుంది. ఏ ఎడ్జ్ దేంతో కోయిన్సైడ్ అవ్వాలి, అలాగే సెకండ్ ఎడ్జ్ దేని వైపు ఫేసింగ్ టువార్డ్స్ ద పాయింట్ ఉండాలనే విషయం మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ సెట్ స్క్వేర్ని సెట్ చేసిన తర్వాత సెకండ్ సెట్ స్క్వేర్ మనం ఈ ఓరియంటేషన్లో తీసుకోవాలి. ఎలా అంటే చెప్పాను, ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ సెట్ స్క్వేర్ యొక్క పర్పెండిక్యులర్ ఎడ్జ్ తోటి కోయిన్సైడ్ అవ్వాలి. దాని సెకండ్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ అనేటువంటిది సరిగ్గా మనం ఏ పాయింట్ నుంచి అయితే డ్రా చేస్తున్నామో మనం ఆ పాయింట్కి కోయిన్సైడ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా సెట్ చేసుకున్న తర్వాత, సో సెట్ చేయండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు A5 నుంచి మనం సెకండ్ సెట్ స్క్వేర్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ నుంచి మనం లైన్ డ్రా చేసినట్టయితే, సో కొద్దిగా లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఫస్ట్ సెట్ స్క్వేర్ తీసేద్దాం. మనం ఇప్పుడు మీరు యూజింగ్ స్కేల్ ఆర్ సేమ్ సెట్ స్క్వేర్ కూడా మనం స్కేల్లో ఉపయోగించుకోవచ్చు. దాన్ని కంటిన్యూ చేస్తే టువర్డ్స్ AB వైపుగా మనం దాన్ని ఎక్స్టెండ్ చేసినట్టయితే అది ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ మనం C అందాము. దట్ మీన్స్ వీ హ్యావ్ డ్రాన్ A5C ప్యారలల్ టు A8B. ఇప్పుడు ఏమైంది,
A8B అనే ట్రయాంగిల్లో A5C అనేది ఒక లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద సైడ్ A8B. ఎప్పుడైతే ఒక ప్యారలల్ ఉందో ఇది టూ సైడ్స్ని కూడా సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో A8ని A5:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏబిని కూడా సి దగ్గర 5:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. మీరేం చేస్తారంటే ఇలా డ్రా చేసిన తర్వాత సీని లొకేట్ చేయండి. సీని మార్క్ చేసిన తర్వాత ఏసీలు ఎంత ఉంటుందో బీసీలు ఎంత ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఖచ్చితంగా మీరు సరిగ్గా డ్రా చేసినట్టయితే దాని లెంత్ 4.5 సెంటీమీటర్స్ అండ్ సిబి వాల్యూ 2.7 సెంటీమీటర్స్ వస్తుంది. దీని రేషియో కనుక మీరు చూసినట్టయితే 5:3 వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం మనం. సో ఒక ట్రయాంగిల్ ఇచ్చినట్టయితే ఆ ట్రయాంగిల్ని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఉపయోగించి మనం దానికి సిమిలర్ ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలి అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంటిల్ దెన్ బాయ్, కీప్ వాచింగ్ దిస్ ఛానల్. మీరు ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఆ విషయం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. మేము మరిన్ని మంచి వీడియోలు తయారు చేయడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగిలిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేందుకు వీలుగా మీరు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తోటి లేకపోతే మీ క్లాస్మేట్స్ తోటి ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే మీకు ఏదైనా విషయం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయనట్టుగా అనిపించినట్టయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.